ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఎంపిక చేసింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ దిగే అవకాశం ఉంది. రేపే నామినేషన్లకు చివరి రోజు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఎంపిక చేసింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ దిగే అవకాశం ఉంది. రేపే నామినేషన్లకు చివరి రోజు. రైట్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఎంపిక చేసింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, మొదట బల్మూరి వెంకట్ కి దయాకర్ కి ఫోన్లు కూడా వెళ్లాయని వార్తలైతే వచ్చాయి. లాస్ట్ మినిట్ లో ఈ చేంజెస్ ఏ విధంగా చూడాలి? ఇంతకు ముందు ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఈ రెండు పేర్లను ఖరారు చేసింది. మొదటగా అద్దంకి దయాకర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్ద నాయకులు ఆయనకు ఫోన్ చేసి నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. కానీ మధ్యాహ్నం వరకు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇటు బల్మూరి వెంకట్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆర్గనైజేషన్. ఆయనకు ఈ ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ ఏఐసిసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అద్దంకి దయాకర్కి ఏదైనా ప్రముఖమైన స్థానం ఇస్తారని గాంధీ భవన్కి సంబంధించి ఒక సమాచారం వస్తూ ఉంది. ఆయనకు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏదైనా కేబినెట్ హోదాతో కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్ని అద్దంకి దయాకర్కి ఇచ్చే అవకాశం ఉంది. అది కాకపోతే పీసీసీ చీఫ్ని కూడా మార్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్గా వేరే వారిని నియామకం చేస్తారు. మొన్నటి వరకు మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ చీఫ్గా చేస్తారని కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని లీక్స్ వచ్చాయి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ రావడంతో పీసీసీ చీఫ్గా అద్దంకి దయాకర్ను తీసుకుంటారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికల వరకు పీసీసీ చీఫ్ మార్పు అయితే జరగదు. దాని తర్వాత పీసీసీ చీఫ్ని ఖచ్చితంగా మార్చుతారు. దాంట్లో ఏమైనా అద్దంకి దయాకర్కి అవకాశం ఇస్తారా, లేదంటే ఇప్పుడే ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఏదైనా కేబినెట్ హోదాతో కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు అవకాశం ఇస్తారో చూడాలి. ఇక ఖరారైనటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తారు. వీళ్ళ నామినేషన్ పత్రాలను కూడా గాంధీ భవన్ సిద్ధం చేసింది. ఒక్కో నామినేషన్కి 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాలి, సంతకం పెట్టాలి. దానికి సంబంధించి నిన్నటి నుంచే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది. నిన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గాంధీ భవన్కి వచ్చారు. ఈ నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టారు. ఇంకా కొంతమందిని కాంగ్రెస్ విప్ బీర్లా ఐలయ్య ఈరోజు అసెంబ్లీకి పిలిచారు. వాళ్ళు కూడా ఈరోజు మిగతా ఈ నామినేషన్ పత్రాలపైన సంతకాలు పెట్టారు. సో మొత్తానికైతే నామినేషన్ పేపర్లు సిద్ధమయ్యాయి. రేపే చివరి తేదీ కావడంతో రేపు ఉదయం 11 గంటలకు బల్మూరి వెంకట్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరూ నామినేషన్ వేయనున్నారు. మిగతా పార్టీల నుంచి పోటీ లేదు, ఎందుకంటే ఇది రెండు సపరేట్ నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది.